రా. ఏరా బాగా కలివిడిగా కలిసిపోయి పనులన్నీ భుజాన వేసుకుని చేయిస్తున్నావుటగా. బావగారు నీ గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారా. ఇందులో ఏముందనయ్య, అయినా మన ఇంట్లో శుభకార్యం మనం చేసుకోకపోతే ఎవడు చేసుకుంటాడు? ఏమలుడు, అయినా బావగారు దీని గురించి అంత గొప్పగా చెప్పాలా ఏంటి? పర్వాలేదురా, నీకు కూడా బాధ్యతలు బాగానే తెలుస్తున్నాయి. మావయ్య గారు రండి. పదన్నయ్య. కూర్చోండి. ఏమయ్యా, ఒక ఆకు పట్టురా. హలో రామ్. ఏమండి, మీ ఆఫీస్ స్టాఫ్ అనుకుంటే 2-3 వచ్చారు, వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకోండి. అలాగే మావయ్య, మీరు భోంచేస్తుండండి. ఇప్పుడే వస్తాను. వెళ్ళిరా. మీరు దగ్గరుండి వడ్డించండి. అలాగేనమ్మా. ఇప్పుడే వస్తాను మావయ్య. అలాగేనమ్మా. ఏమయ్యా, ఏదెంతసేపు? ఇక్కడ పోయి. ఏయ్, ఎవరయ్యా ఇక్కడ కూర్చోబెట్టింది? ఏంటయ్యా నీకు తెలీదా ఇక్కడ కూర్చోబెట్టద్దని? సార్, కొంచెం మీరు అటు వెళ్ళి కూర్చోండి. ఏంటయ్యా, ఆయన అక్కడ కూర్చోమంటున్నావేంటి? వీఐపీలు కూర్చునే ప్లేస్ ఇది. ఈయన ఇక్కడ కూర్చోకూడదు. తెలుసో తెలియకో వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈయన ఇల్లు అక్కడ కూర్చోమని చెప్పండి. ఇదిగో, నీకు తెలుసో తెలీదో, విఐపీలకే విఐపీ మా అన్నయ్య, తెలుసా? ఆయన కూర్చున్న చోట నుంచి లేవమంటున్నావా? ఏంటండి అర్థం చేసుకోరు? మీ అన్నయ్యని భోజనం చేయొద్దని చెప్పట్లా, అక్కడికి వెళ్ళి కూర్చుని తినమని చెప్తున్నా. ఇదిగో, పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య ఇక్కడ కూర్చోబెట్టాడు, అది తెలుసా? అదంతా నాకు తెలీదండి. ఈ సీట్లు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్కి విఐపీలకని ఏర్పాటు చేశారు. ఇందులో విఐపీలే కూర్చోవాలి. ఈయన ఇక్కడ కూర్చోకూడదు. ఏమండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. అన్నయ్య, నువ్వు ఇక్కడే కూర్చో అన్నయ్య, లేవకో, మా అన్నయ్య ఇక్కడే కూర్చుంటాడు. హలో, ఇంకా ఆపండి. కామ్గా ఉంటే మంచిది. ఇదిగో, నేను కామ్గా ఉంటాం కాదు, నువ్వు కామ్గా ఉంటావు మంచిది. మా అన్నయ్య ఇక్కడే కూర్చుంటాడు, అంతే. ఏమయ్యా, లేవయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి ఆయన లేచేది? ఆయన లేవడు, ఆయన ఇక్కడే కూర్చుంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది అంటున్నాను. నువ్వే మాట్లాడుతున్నావు. నేను చెప్పాను కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? తెలీదు. ఏం జరుగుతుంది అక్కడ? అతనే మాట్లాడుతున్నావు. ఏంటి గొడవ? నేనేం గొడవ చేయట్లేదురా. వినోద్ భోజనానికి పెదనాన్నం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇది పెళ్లి కొడుకు తాలూకు విఐపీలు కూర్చునే చోటు, ఈ నటెళ్ళి కూర్చోమంటాడు ఈ పెద్ద మనిషి. ఏంటి భయ్యా, అసలేంటి ప్రాబ్లం? ఏమీ లేదండి. ఈ పెద్ద ఆయన ఇల్లు అక్కడ కూర్చోమని చెప్తున్నా. ఇవి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కోసం ఏర్పాటు చేసిన సీట్లు. అదిగో, వింటున్నావుట్రా గోపి? అంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కన్నా తక్కువ అయిపోయాడా మా అన్నయ్య? ఏంట్రా గొడవ పెద్ద చేస్తున్నావు? ఇక్కడ కాకపోతే అక్కడ కూర్చొని తింటాను. ఏమైంది? కాస్త ఆగు. ఆగాలయ్యా, మనం ఎందుకు ఆగాలి? మనం ఎందుకు తగ్గాలి? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళి కూర్చోవాలి? ఇక్కడే కూర్చో. ఇదిగో, మా అన్నయ్య ఇక్కడే కూర్చుంటాడు, లేవడగాక లేవడు, అంతే. ఇదిగో చూడండి, కావాలనే గొడవ మీరు పెద్ద చేస్తున్నారు. ఈ విషయం పెళ్లి కొడుకు తెలిస్తే ఇంకా గొడవ పెద్దదవుతుంది. తర్వాత మీ ఇష్టం అది. ఏంటి మాట ముందు పెళ్లి కొడుకు, మాటల వెనకాల పెళ్లి కొడుకు అని బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తున్నావు? చూడు, ఈ పెళ్లి పందిరిలో నీ పెళ్లి కొడుకు ఎంత వాల్యూ ఉందో అంతకంటే ఎక్కువ వాల్యూ ఉంది నా కొడుక్కి. ఈయనెవరో తెలుసా? ఈ ఇంటి పెద్దల్లుడు. ఆ పెద్దల్లుడు పెదనాన్నగారే మా అన్నయ్య. అందరికంటే గౌరవం ఉంది, అది తెలుసుకో. అందుకే మా అన్నయ్య ఇక్కడే కూర్చుని భోజనం చేస్తాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పెళ్లి కొడుకు మల్స్ గారు ఏదైతే చెప్పాడో నేను అదే ఫాలో అవుతున్నాను. మీరేదైనా మార్చాలనుకుంటే వెళ్ళి పెళ్లి కొడుకు దగ్గర తెలుసుకో. వెళ్ళో. ఏవయ్యా, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఇంత వయసు మీద పడ్డది, కాస్త కూడా నీకు బుద్ధి లేదా? ఏంట్రా కొడతావా? కొట్టం కాదు, నరుకుతా. సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు, ఏమీ చేయలేడు అనుకుంటున్నావేమో. తేడా వస్తే నాకన్నా చెడ్డవాడు ఉన్నాడు. మామూలుగా కాదు, తాట తీస్తా. ఆవేశపడకురా, చొక్కా వదులు. వదలరా. ఏంటి పెద్దనా?
నువ్వేంటో నీ మంచితనం ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అయినా ఊరుకుంటుంటే ఎలా చచ్చిపోతావు? పెళ్లి కొడుకు చెప్పాడా? ఏం చెప్పాడా? అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా? మీరు ఒకసారి కిందకి రండి. ఎందుకమ్మా? మన గోపితో ఎవరో గొడవ పడుతున్నారు అత్తయ్య. అయ్యో, అల్లుడు గారితో గొడవ పడుతున్నారా? ఏమండి, పదండి. ఏమండి మీరు కాస్త కూర్చొని ఇప్పుడే వస్తాను. పద, పద. అరే వినోద్, డైనింగ్ హాల్కి రారా. అలాగే నాన్న. ఏం గొడవ ఏంటో? ఏయ్, ఏంట్రా? ఊరుకుంటున్నావు? ఏయ్, చంపి పారేస్తాను, చంపి పారేస్తాను. వదలండి. ఏం ఏంటి జరిగింది? మామయ్య గారు ఇది? మా పెద్దనాన్న భోజనం కూర్చుంటే ఇదంతా విఐపి సెక్షన్, అటెండ్ కూర్చుని భోజనం చేయమని చెప్తున్నాడు. ఏయ్, ఏంటయ్యా వీరెవరనుకున్నావు? మా పెద్ద వెంకులు. వారితో మర్యాద లేకుండా అలాగే నా ప్రవర్తించేది? ఏమీ లేదండి, ఈ వరుసలో ఎవరిని కూర్చొని వద్దని పెళ్లి కొడుకు మలసి గారే చెప్పారండి. అల్లుడు గారు చెప్పారా? ఇదిగో చూడు, నేనే మామయ్య గారిని అక్కడ కూర్చోబెట్టాను. ఎందుకు మీరు గొడవ చేసి లేపడం? నా పని పెళ్లి కొడుకు మలసి గారు ఏది చెప్పాడో అది ఫాలో అవటమే. దానికి నన్నేం చేయమంటారు సార్? చూడు బాబు, వారు మా ఇంటికి పెద్ద వియ్యంకుల వారు. వారికి ఇవ్వాల్సిన మర్యాదలు మాకు తెలుసు. వారి గౌరవానికి భంగం కలగకూడదు. మలుసుకు నేను చెప్పుకుంటాలే. బావగారు, అతను ఏదో తెలియక మాట్లాడాడు. మీకు నేను వడ్డిస్తాను. అరే వినోద్, నువ్వు వెళ్ళి ఇంకో ఇస్త్రాకు తీసుకురారా. అలాగే నాన్న. వద్దు బావగారు, ఇంకా నేను ఇక్కడే కూర్చొని తినడం పద్ధతి కాదు. బావగారు, దయచేసి కోపగించుకోకండి. అయ్యో, కోపం లేదు, తాపం లేదు. నేను ఇదేం పట్టించుకోవడం లేదు. ఏదో జరిగిపోయింది అంతే, వదిలేయండి. చూసారా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మనకి మండపంలో ఎలాంటి మర్యాద లేదు. పెద్ద మావయ్య గారిని ఇంత అవమానపరిచాక మనం ఇంకా ఈ మండపంలో ఎందుకు ఉండడం? పదండి వెళ్దాం. నువ్వు చెప్పిందే కరెక్ట్ అర్చన. ఇంతవరకు నేనే నేను ఓపిక పట్టమని చెప్పాను, కానీ పెద్దనానికి ఇంత అవమానం జరిగిన తర్వాత మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద పద పెద్దనాన్న, పదనన్న. అల్లుడు గారు, అమ్మా అర్చన, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? కాస్త నిదానించమ్మా, ఆవేశపడకు. అల్లుడు గారు, ఏదో తెలియక జరిగిన పొరపాటు. మిమ్మల్ని బతిమలు అడుకుంటున్నాను, ఇలా పెళ్లి మధ్యలో అలిగి వెళ్ళిపోకండి. బావగారు, మీరు వయసులో పెద్దవారు. తప్పు చేస్తే చెప్పాల్సిన వారు, క్షమించాల్సిన వారు. మీరైనా కాస్త నచ్చ చెప్పండి. మా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు ఇలా కోపంతో వెళ్ళిపోతే పెళ్లి కొడుకు వాళ్ళు మమ్మల్ని తప్పు పడతారు, అవమానిస్తారు. ఏదో చిన్న పిల్లవాడు, మీరెవరో తెలియక నోరు జారాడు. ఆ తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వద్దండి, మీరు క్షమాపణలు అడగను వద్దు, మేము క్షమించను వద్దు. వద్దు, చాలు. పెద్దన్న పద, రాచన. అరే గోపి, ఆగరా. వయసులో పెద్దవాడు, ఆడపిల్లల తండ్రి. పాపం ఆయన్ని చూడరా ఎలా నిలబడ్డాడో. మానసికంగా ఎంత నలిగిపోతున్నాడో ఆయన ముఖంలో స్పష్టంగా కనపడుతోందిరా. బేలగా బతివలాడుతున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. అవేమీ పట్టించుకోకుండా నువ్వేమో పదా పోదాం రండి పెదనాన్న అంటూ ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశపడక ఏం చేయమంటావు పెద్దనాన్న? ఒక అవమానం అయితే పర్లేదు, అవమానాల మీద అవమానాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అయినా ఓపిక భరిస్తూ వచ్చాను. చూడు పెద్దనాన్న, గౌరవం దెబ్బతిన్నా ఓర్చుకుంటాను, కానీ ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం నేను అస్సలు సహించను. పద వెళ్దాం. రేయ్, తెలిసో తెలియకో ఓ కుర్రాడు చేసిన తప్పుకి వీళ్లను శిక్షించడం భావ్యం కాదు, న్యాయం అంతకన్నా కాదు. గౌరవం, ఆత్మాభిమానం అంటూ మాట్లాడుతున్నావే, ఒక్క ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే ఎంత కష్టమో తెలుసా? పెద్దనాన్న, ఏంటి నువ్వు మాట్లాడేది? రేయ్, నేనే మాట అర్థం లేకుండా అనవసరంగా మాట్లాడినని నీకు తెలుసుగా. నేనెవరి మీద అంత తేలిగ్గా కోప్పడినని తెలుసుగా. మన వల్ల ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని నీకెన్నోసార్లు చెప్పాను కదరా, అవన్నీ మర్చిపోయావా? అది కాదు పెద్దనాన్న, నీకింత అవమానం జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఉంటానంటే. మనం అవమానం అనుకుంటే అవమానం, మర్చిపోగలిగితే మంచిది.
సర్దుకుపోతే మరీ మంచిది. ఇప్పుడు నీ కోపానికి అవమానమని అనుకోవడానికి నేను తినకుండా వెళితేనే కదా, నేను భోంచేసి వెళితే అన్నీ సర్దుకుపోతాయిగా. బావగారు, నేను అక్కడే కూర్చొని తింటాను, మీరేం బాధపడకండి. అయ్యయ్యో బావగారు, ఇదేంటండి బావగారు? గోపి, అర్చన, మీరు నా మాట వినేవాళ్ళైతే ఏం చేయాలో తెలుసా? మీరిద్దరూ చక్కగా దగ్గరుండి పెళ్ళయ్యాక వెళ్ళండి, సరేనా? అరే రంగా, అన్నయ్య నీకు కూడా అదే మాట చెబుతున్నాను, వింటున్నావా? అలాగే అన్నయ్య. బావగారు, నేను అక్కడే కూర్చొని తింటాను, మీ పనులు మీరు చూసుకోండి, వెళ్ళండి. సరేనండి. రే వినోద్, వెళ్ళా పని చూడరా. అల్లుడు గారు, ఎవరి దిష్టి తగిలిందో, ఏ పాడు చూపు పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ ఈ పెళ్ళనుకున్న దగ్గర నుంచి మా ప్రమేయమేమీ లేకుండానే మీకు అన్ని అవమానాలే జరుగుతూ వస్తున్నాయి. మేమెప్పుడు ఏ పాపం చేశామో తెలియటం లేదు, లేకపోతే ఎవరైనా ఈ పరిస్థితులు కల్పిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. నాకు తెలిసి నేను చేసింది ఒకే ఒక తప్పు, నా తాహతుకు మించిన ఈ సంబంధం ఒప్పుకోవటమే. ఈ ఫ్యామిలీ మంచి చెడుల్లో, గౌరవ మర్యాదల్లో, సుఖదుఖాల్లో అన్నిట్లోనూ మీకు భాగం ఉంది. ఎందుకంటే మీరు మాలో ఒకరు కాబట్టి. అందుకే దయచేసి పెళ్లి పూర్తయ్యేదాకా ఎలాంటి పరిస్థితుల్లోనూ మధ్యలో వెళ్ళిపోతామని మాత్రం అనకండి. అచ్చనా, నీకు నా ప్రార్థనగా చెబుతున్నానమ్మా. తండ్రి నవ్వచ్చు, కానీ తప్పులు మన్నించమని చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా. వెళతాను అనకమ్మా, నన్ను క్షమించు. మాయ గారు వద్దండి. ఇంత జరిగినా కూడా మా పెద్దనాన్నే క్షమించిన తర్వాత ఈ క్షమాపణలు ఎందుకండి? మీరు ఇంకా విషయం వదిలేండి. మా పెద్దనాన్న చెప్పాడు కదా, మా పెద్దనాన్న మాటే నా మాట కూడా. మేమిద్దరం పెళ్ళయ్యేదాకా ఉండే వెళ్తాం, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. అర్చన, పద. ఆయన ఎలాగో అలాగో భోజనం చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు కూడా ఆకలి వేస్తోంది. మనం తినాలంటే ముందు ఎస్కాట్ లాగా మందు గొంతులో దిగాల్సిందే. ఇప్పుడేమో మందు దొరికి సావట్లేదు. ఆ వినోద్ని అడిగితే నో ఛాన్స్ అని చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు ఎలాగబ్బా? మందు కొట్టాలి. ఏంట్రా ఎరా, పెద్ద చిన్న తేడా తెలీదురా నీకు? వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి. అలాంటిది అంత పెద్ద మనిషిని, పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు, సమాజంలో ఓ హోదా ఉన్న మనిషిని ఇలా అవమానిస్తావా? ఎవడ్రా నీకు అధికారం ఇచ్చింది? సరే సరే ఆగండి సార్, పాపం ఎందుకు కొడుతున్నారు? కొట్టాలా చంపాలా వీణ్ణి? లేకపోతే వీడు చేసిన తప్పు మామూలుదా? చేసిన తప్పులకి క్షమాపణ అడిగి తీరాల్సిందే, లేకపోతే నేనే చంపేస్తాను వీణ్ణి. ఎలాంటి మనిషి అండి మీ అన్నయ్య? అలాంటి మహామనిషిని, మహనీయుణ్ణి, గొప్పవాణ్ణి, ఉత్తముణ్ణి అవమానిస్తాడా? ఏంట్రా ఇంకా నిలబడే ఉన్నా? ముందు ఆయన బదులు ఆయన తమ్ముణ్ణి క్షమించమని అడుగు. అడగరా క్షమించమని. సార్ సారీ సార్, నన్ను క్షమించండి. మీ అన్నయ్య గురించి తెలియక తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి ప్లీజ్ సార్. ఇప్పుడు క్షమించేం ప్రయోజనమయ్యా? మా దైవాన్ని అవమానించి నన్ను క్షమించమని అడిగితే ఏం లాభం? భోజనాన్ని కూర్చున్న పెద్ద మనుషులు లెమ్మన్నావు. ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది? ఆయన సర్దుకుపోయినా ఆయన తమ్ముడిగా నా మనసు ఎంత బాధపడి ఉంటుంది? ఏదో శుభకార్యం సంతోషంగా జరగాలని నేను వెనకడుగు వేశాను, కానీ లేకపోతే నీ తోలు వలిచి నీ పేగులు మెళ్ళో వేసుకుని నీ రక్తం తాగి నరసింహస్వామి అవతారం ఎత్తేవాడిని. చూడరా చూడరా, ఎంత మంచి మనిషి ఆయన. శుభకార్యం కోసం వెనకడిగేశారు, లేకపోతే ఆ పాదం నీ పీక మీద పడి ఉండేది. ఎంత విశాల హృదయం రా ఆయనది. అలాంటి పెద్ద మనుషుల్ని అలాగేనారా గాయపరచటం? ఆయనేమన్నా మనలా మందు కొట్టే మనిషా? లోపలున్న గాయాన్ని మందుతో మర్చిపోవడానికి ఎలా తట్టుకుంటాడ్రా ఆయన ఆ బాధ? ఏంటి వీడు మందు మందు అని తెగ మొత్తుకుంటున్నాడు? రై, తాగొచ్చే కదా ఇలా పెద్ద ఆయన అవమానపరచో? మత్తులో ఉండే కదా పెద్ద చిన్న తేడా మర్చిపోయావు?
అప్పుడే నేను మల్ సార్తో చెప్దాం అనుకున్నాను, కానీ వద్దనుకుని ఆగాను. ఎందుకో తెలుసా? సార్ తన పెళ్లికొచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఉండాలని 10 ఫుల్స్, 15 హాఫ్లు, 20 క్వార్టర్లు, 10 కేసుల బీర్లు తెప్పించారు. అవి తాగే కదా నువ్వు ఇలా గోల చేస్తున్నావు. 10 ఫుల్స్, 15 ఆపులు, 20 క్వార్టర్లు, 10 కేసుల బీర్లు. ఇదేదో పెద్ద వైన్ షాపులో ఉందే. రై, ఆ? వచ్చిన వాళ్ళ ఆనందం కోసం మందు తెప్పిస్తే నువ్విలా తాగి గోల చేస్తావా? లేదు సార్, నేను నిజంగా తాగలేదు సార్, అమ్మ తోడు. పోరా. సార్, వీడేదో తెలియక చేశాడు, వీడిని క్షమించి వదిలేయండి. మీ మనసులో బాధ, కోపం పెట్టుకోకండి. సర్లేవయ్యా, ఎన్నిసార్లు క్షమించు క్షమించుమని అడుగుతావు? వదిలేయ్. థ్యాంక్స్ సార్. రై, ఇక మీదటైనా కాస్త వెనక ముందు చూసి నడుచుకో. పదా. ఇదిగో చూడు బాబు. సార్, తెలియక చేశాడు, ఈసారి క్షమించేసేయండి సార్. ఆ విషయం కాదు, వేరే ఇంకో డౌట్ వచ్చింది, అది కనుక్కుందామని. ఏంటి సార్? ఏం లేదు, 10 ఫుల్లు, 15 హాఫ్లు, 20 క్వార్టర్లు, 10 కేసుల బీర్లు ఒక్కడే తాగాడా అని. నా సర్వీసులో నేనే తాగలేకపోయానే. షాపు ఎలా తాగాడు ఈ అబ్బాయి? డౌట్ అలా ఉంచండి, మీరు తాగుతారా? ఏదోలే అకేషనల్ గా బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, డైరెక్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, టూర్లోనో జర్నీలోనో ఆనందంలో అలా టచ్ చేస్తూ ఉంటాను. అలా అయితే మీరు ఇక్కడ నిలబడటం ఏంటి సార్? వచ్చి మాతో జాయిన్ అవ్వండి.